నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. 10 సంవత్సరాల చిన్నారిని వింత వ్యాధి ఇబ్బంది పెడుతోంది. లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స జరిపించినా ఇంకా మెరుగుపడలేదు. ఆరోగ్యం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే మరింత డబ్బు అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిలేష్ రెడ్డిని ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించి 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడకు చెందిన ముస్కు నిఖిలేష్ కొన్ని నెలలుగా మిక్స్డ్ ఫినోటైప్ యాక్యూట్ ల్యూకిమియా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వారి తల్లిదండ్రులు సుమారు 12 లక్షల వరకు ఖర్చు చేశారు. కానీ వచ్చే కొన్ని రోజుల్లో మరింత చికిత్స కోసం 60 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన రెడ్డి ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి చికిత్స పొందుతున్న నిఖిలేష్ ను పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయం తెలిసిన అరుణప్రభ దినపత్రిక ఎండీ రెడ్డి ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిఖిలేష్ ను కలిసి వారి తల్లిదండ్రులకు తన వంతు సహాయం అందించి ధైర్యం చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన నిఖిలేష్ ఆరోగ్య పరీక్షలు, వైద్య చికిత్స కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సహాయం అందించాలని కరుణాకర్ రెడ్డి కోరారు. సహాయం చేయదలిచిన వారు 9494719197 ఫోన్ నంబర్ కు సంప్రదించి సహాయం చేయాలని కరుణాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పత్రికా ఎడిటర్ గుర్రం పాపిరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్, ముస్కు నవీన్. మాది పచ్చలనడుకుడ విలేజ్, వేల్పూర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా బాబుకు క్యాన్సర్ అనే ల్యూకేమియా వ్యాధి వచ్చింది, ఎంపాల్. ఇది చాలా రేర్ కేసు అంట. ఇప్పుడు హాస్పిటల్ యశోదలో జాయిన్ చేసినాం. దాతలు ఎవరైనా ఉంటే దయతలచి, మాకు చాలా పేద కుటుంబం అది. నేను గల్ఫ్ నుంచి రిటర్న్ వచ్చాను బాబు పరిస్థితి తెలుసుకొని. కానీ దాతలు దయచేసి మా కోసం కొంచెం ఈ ట్రీట్మెంట్కు 40 నుంచి 60 లక్షలు అవుతాయని చెప్తున్నారు డాక్టర్. మీరు ఎవరైనా తోచిన విధంగా మాకు సాయం చేయగలరు. ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదన్నారు. ముస్లింల రిజర్వేషన్ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల గానీ అమిత్ షా వల్ల గానీ కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖిలా రోడ్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని, దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తోందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు. హిందువులు, ముస్లింలు తనకు 2 కళ్ల లాంటి వారని అన్నారు. రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా దేశంలోని అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కేశవేణు, నరల రత్నాకర్, హరుణ్ ఖుద్దూస్, ముజాయిద్ ఖాన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు. కలిసి ఇది ఒక సీన్ ఎట్లా ఉంటుందంటే, మన సెక్యులరిజం, ట్రూ సెక్యులరిజం అందరు కలిసి ముస్లిం సోదరులు ఫాస్టింగ్లో ఉన్నారని, ఆ ఫాస్టింగ్లో వీళ్ళు కూడా పాల్గొని వాళ్ళు ఫాస్టింగ్ కలిసి చేసుకుంటారు. ఇది మంచి సాంప్రదాయం, ఇదే రియల్ భారతదేశం. కాబట్టి ఇది ఎప్పటికీ కొనసాగాల, అందరూ దీంట్లో భాగం చేయాలా. కొన్ని రాజకీయ పార్టీలు విభేదించాలనుకుంటున్నారు, కానీ అది కాకుండా ఇంకా అందరికి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం మార్చి 19న ఆశా వర్కర్ల సమస్యలపై చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ఆశా వర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన మార్చి 19న కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని,
జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మార్చి 19న ఆశా వర్కర్ల సమస్యలపై జరిగే చలో కలెక్టరేట్ ని జయప్రదం చేయాలని ఆమె అన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, స్వప్న, రాధ, శోభ, గంగమణి, లలిత తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలి, నిర్ణయం చేయాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సర్కారు ఏదైతే కాంగ్రెస్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది సమ్మె సందర్భంగా, మేము అధికారంలో వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తాం, ఉద్యోగ భద్రత అమలు చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపోయింది, ఆశాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు, చర్చించట్లేదు. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేసే విధంగా, నిర్ణయం చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి అనేది ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మహమ్మారిలో, కరోనాలో ఇవాళ కుటుంబాలకు వదిలేసుకొని, పిల్లలకు వదిలేసుకొని, భర్తలకు వదిలేసుకొని అనేక సేవలు ఇవాళ కరోనా కష్టకాలంలో సేవలు అందించారు. ఆ సేవలను గుర్తించుకొని ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశాలతోటి అనేక చాకిరీ చేయించుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫిక్స్డ్ వేతనం కోసం అమలు చేయకుంటే మార్చి 19వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ఉంది, మార్చి 24వ తారీఖు నాడు చలో కోటి ఉంది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేది ఆశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ సమావేశాలలో నయా పైసా కూడా ఆశాలకు కనీసం కేటాయించలేదు. బడ్జెట్ సమావేశాలు నిర్ణయం చేసిరు తప్ప కనీసం అందులో మాత్రం ఆశాలకు నయా పైసా కూడా కేటాయించలేదు. ఇప్పటికైనా వాళ్ళకు ఆశాలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైతే వేతనాలను పెంచే విధంగా చర్యలు చేపట్టాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపు ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలలో ఫిక్స్డ్ వేతనం కోసం నిర్ణయం చేయాలనేదే ఈ డిమాండ్ మీద జరిగే పోరాటం. ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో రాష్ట్ర ప్రభుత్వానికి అదే గతి పట్టొద్దు. అందుకే ఆశాలకు వెంటనే ఫిక్స్డ్ వేతనం అమలు చేయకుంటే ఈ పోరాటాలను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఒక దళిత సభాపతిపై అగ్రకుల అహంకారంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో దళిత స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసి వెంటనే బర్తరఫ్ చేయాలని కాసుల బాలరాజ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో దళితులను గుర్తించలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను స్పీకర్ చేస్తే దళితులను అణిచివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక దళిత స్పీకర్ను మరి కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఉద్దేశంతో దళితులను అంచేయడానికి కోసమే వాళ్ళ ప్రయత్నం. దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయడానికి చేత కాలేదు. మరి దళిత స్పీకర్ చేస్తే ఓర్చుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యమై ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కనబడితే ఖబర్దార్ అనుచిత వ్యాఖ్యలు, మరి దళితుడైనటువంటి స్పీకర్ను కించపరచడం అంటే దళితులంటే వాళ్ళకు చిన్న చూపు. మరి అప్పుడు చూస్తున్నాం దళితులకు ముఖ్యమంత్రి చేస్తానే మరి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా కొన్ని రోజులకు తీసేయడం జరిగింది. అది ఏం జరిగిందో మొత్తానికి బయట పెట్టకుండా మరి ఉప ముఖ్యమంత్రి కూడా తీసేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కింది. సిరికొండ మండల కేంద్రంలో ప్రసిద్ధ దేవాలయమైన శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ సతీ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ సందర్శించారు. ఆలయంలో ఉన్నటువంటి కోనేరులో స్నానమాచరించి దేవాలయంలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కును తీర్చుకున్నారు.
కొద్దిసేపు సేద తీరారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు 50 కిలోమీటర్లు దట్టమైన అడవులలో వెలసిన లొంకరామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడికి వస్తే ఒక విభిన్నమైన వాతావరణంలో మనసుని ఆనందాన్ని కలుగజేస్తుందని అన్నారు. ఇక్కడ ప్రజలకు ఈ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరిచిన ఆలయ నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట ఏఎస్ఐ బాల్ సింగ్, కానిస్టేబుల్ సంతోష్ తదితరులు ఉన్నారు. దళిత స్పీకర్ ను అవమానించేలా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సమర్థించిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి ఇద్దరి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ దళితులను, గిరిజనులను, బీసీలను అవమానిస్తూనే ముందుకు వెళ్లిందని, ప్రస్తుతం అసెంబ్లీలో కేటీఆర్ బరితెగించి తన ఎమ్మెల్యేలతో కలిసి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మానల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెప్తామని, దళితులు, గిరిజనులు మీ అంతు చూస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడు స్పీకర్ ను అవమానించి మాట్లాడితే దానిని సమర్థించడం అనేది కేసీఆర్ నుండి నీకు వచ్చిన దొర అహంకారమేనని, రాబోయే కాలంలో దళితులు, గిరిజనులు మిమ్మల్ని మరింత పాతాళానికి తొక్కుతారని, వెంటనే స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి దానిని సమర్థించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, మాజీ పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఫిషర్మెన్ అధ్యక్షులు శ్రీనివాస్, నగర ఎస్సీసీల అధ్యక్షులు వినయ్, లవంగ ప్రమోద్, అయూబ్, అవిన్, బింగి, మాడుసుందన్, మహిళా కాంగ్రెస్ నాయకుల పూల ఉషా, విజయలక్ష్మి, అపర్ణ, జగడం సుమన్, అంతరెడ్డి, విజయపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి పైన టిఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండి, మాజీ మంత్రిగా ఉండి కూడా స్పీకర్ స్థానాన్ని అవమానపరుస్తూ, ఎందుకంటే వాళ్ళ నాయకుడు కేసీఆర్ చెప్పింది ఒకటే, అగ్రకుల దురహంకారంతో దళితుడైనటువంటి ప్రసాద్ అన్న పైన జరిగినటువంటి అమానుష దాడి ఒక రకంగా, ఎందుకంటే శాసన సభ స్పీకర్ గారికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ దురహంకారంతో ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గాంధీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, గత 10 సంవత్సరాలుగా మీరు ప్రతి సందర్భాలను దళితులను, గిరిజనులను, బీసీలను అవమానపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి కేసీఆర్ అనుకో ఈరోజు మరి కేటీఆర్ ఆధ్వర్యంలో మరింత బరితెగింపు చేసి దళితుడైనటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు జరిగితే మీకు తగిన శాస్తి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు రాబో కాలంలో దళితులు, గిరిజనులు మీ అంతు చూసే కార్యక్రమం ముందడ పెట్టుకుంటారని సందర్భంగా హెచ్చరిస్తూ, కేటీఆర్ ఖబర్దార్, గత 14 నెలలుగా నువ్వు అధికారం పోయే నుండి నువ్వు మాట్లాడుతున్న మాటలు అందరినీ అవమానపరిచే విధంగా, ఒక పక్క దళితుడైనటువంటి స్పీకర్ను నీ సభ్యుడు అవమానపరిస్తే దాన్ని నువ్వు సమర్థించి ముందుకు తీసుకెళ్తున్నావు చూడు, అది నీ అగ్రకుల దుహంకారం, నీ నాయననుకి నీకు వచ్చినటువంటి వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. దేశంలో హిందువులను విడగొట్టే కుట్ర జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమరలింగన్న అన్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందువులు బలవంతంగా మైనార్టీలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ శతవసంత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఇందూరు నగర శాఖల సంగమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న మాట్లాడుతూ ప్రతి హిందువు సంఘటితంగా ఉండాలని సూచించారు. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందువులు బలవంతంగా మైనారిటీలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు హిందూ సంప్రదాయంపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే సమయపాలన, క్రమశిక్షణ అన్నారు. సంఘ్ని అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్షంగా అనుభవించాలన్నారు. కొందరు హిందువులే ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేయడం బాధాకర విషయమన్నారు. హిందువులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు 56 శాఖల కార్యకర్తలు పాల్గొని శారీరక్ నిర్వహించారు. కార్యక్రమంలో విభాగ సహకార్యవాహ శ్రీనివాస్, నగర కార్యవాహ అరుగుల సత్యం, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. కలిసుంటే నిలబడతా అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మనందరికీ కన్న తల్లి సదా వత్సలే మాతృభూమే మయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూతా. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నమావంది గ్రామ శివారులో అరిత్రా నదిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా జేసీబీని ఉపయోగించి మొరం తవ్వుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు దాడులు జరిపి వాహనాలను సీజ్ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నమావంది గ్రామ శివారులో అరిద్ర నదిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మొరం తవ్వుతున్న జేసీబీని పట్టుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమ దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసుల దాడిలో జేసీబీతో పాటు 2 లోడెడ్ టిప్పర్లు, 2 ఆన్ లోడెడ్ టిప్పర్లను పట్టుకున్నారు. వీటిని స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ ఎస్హెచ్ఓకి అప్పగించారు. శ్రీరామ తపోవన ఆశ్రమం ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బద్గుణ గంగారెడ్డి, ఫతేపూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో గీతా పారాయణం, విష్ణు సహస్రనామం, శ్రీరామ రక్షా స్తోత్రములతో మొదలుకొని శివానంద భారతీ స్వామిచే ప్రణవ పథకావిష్కరణ, మంగిరాములో మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామంలో శనివారం నుండి ఆదివారం వరకు 2 రోజులు శ్రీరామ తపోవన ఆశ్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనంతరం భజన భక్తులతో శోభాయాత్ర చేసి శ్రీ ఘన్శ్యామ్ శర్మచే గాయత్రి మహాయజ్ఞం, ఆధ్యాత్మిక మహాసభలు ఘనంగా నిర్వహించారు. 2వ రోజు ఉదయం పారాయణంతో మొదలుకొని శివానంద భారతీ స్వామికి పాదపూజ చేస్తూ ఘనంగా తులాభారాన్ని నిర్వహించారు. అనంతరం ఆశ్రమానికి విచ్చేసిన సాధువులకు సన్మానం, మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. రామానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి షాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, గ్రామ భక్తులు, ఆశ్రమ దాతలు తోడ్పాటును అందించారు. శ్రీ శబరి మాత ఆశ్రమం మనోహరాబాద్, శివానంద భారతీ స్వామి, కేదారేశ్వర ఆశ్రమం మంగిరాములు మహారాజ్, బ్రహ్మేశ్వర్ బాలానంద సరస్వతి, ప్రకాశం జిల్లా సింగరకొండ శాంతానంద మాతాజీ, కేదారేశ్వర ఆశ్రమ మంగిరాములు మహారాజ్, బ్రహ్మేశ్వర్ బాలానంద సరస్వతి, ప్రకాశం జిల్లా సింగరకొండ శాంతానంద మాతాజీ, కలిగోట్ శబరిమాత ఆశ్రమ బ్రహ్మానంద మహారాజ్, వేల్పూర్ నారదాశ్రమ దశరథ్ మహారాజ్, డొంకేశ్వర్ సదానంద మహారాజ్, గిర్నూర్ సత్యనారాయణ మహారాజ్, బద్గుణ గంగారెడ్డి, ఫతేపూర్ గంగారెడ్డి, షాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్దార్ సిక్కు పంత్ మహారాజ్ స్ఫూర్తితో సిక్కులు ఐక్యతతో ముందుకు సాగుతున్నారు. ఐక్యతకు ప్రతీకగా హోళా మహిళా వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలో సిక్కులు హోళా మహిళా ఊరేగింపును అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గురుద్వారా నుండి మొదలైన ఈ ర్యాలీ చక్రంగుడి, వర్ణి చౌరస్తా, ఇంద్రాపూర్ మీదుగా భజన సంకీర్తనలు చేస్తూ అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి మరుసటి రోజు ఈ వేడుక నిర్వహిస్తారు. దీని విశిష్టతను ప్రబంధక్ సోహెన్ సింగ్ వివరించారు. ఈ కార్యక్రమంలో పూజారి కీర్తన్, రాజేందర్ ప్రబంధక్ పలువురు పాల్గొన్నారు. 11 ਤਾਰੀਖ ਨੂੰ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਕੋਲ ਫਤਿਹਗੜ੍ਹ ਸਾਹਿਬ ਗੁਰਦੁਆਰਾ ਵਿਖੇ
श्री अखंड पाठ साहब आरंभ होणगे 11-12 ਨੂੰ ਮਦਦ ਦਾ ਪਾਠ ਹੋਵੇਗਾ ਤੇ 13 ਨੂੰ ਜੋ ਹੈ ਉਹ ਵੈਸਾਖੀ ਦਾ ਪੂਰਾ ਆਪਾਂ 13 ਤਾਰੀਖ ਨੂੰ ਆਪਾਂ ਮਨਾਵਾਂਗੇ ਫਤਿਹਗੜ੍ਹ ਸਾਹਿਬ ਗੁਰਦੁਆਰੇ ਵਿਖੇ। ਸੋ ਆਪ ਸਭਨਾਂ ਸੰਗਤਾਂ ਦੇ ਚਰਨਾਂ ਵਿੱਚ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਸਾਰੇ ਹੀ ਪਾਠ ਆਰੰਭ ਤੋਂ ਲੈ ਕਰਕੇ ਪਾਠ ਸਾਹਿਬ ਦੇ ਸਮਾਪਤੀ ਤੱਕ ਤੇ ਨਗਰ ਕੀਰਤਨ ਦੇ ਸਮਾਪਤੀ ਤੱਕ ਸਾਰਿਆਂ ਨੂੰ ਹੋਣਾ ਕਿ ਉਸ ਸਥਾਨ ਤੇ ਉਸ ਪਾਵਨ ਪਵਿੱਤਰ ਸਥਾਨ ਤੇ ਆਪ ਸਭਨਾਂ ਨੂੰ ਦਰਸ਼ਨ ਦੇ ਰਹੇ ਨੇ। ਬੇਨਤੀ ਪ੍ਰਵਾਨ ਕਰਨਾ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ వాహిగురు जी की फतेह। ప్రతి మనిషికి జీవిత బీమా కుటుంబానికి ఆర్థిక భరోసా లాంటిదన్నారు. జీవిత బీమా పాలసీ చేసుకున్న వ్యక్తి ఉన్నా లేకున్నా ఆయన ఏర్పరచుకున్న ఆశయాల మేరకు కుటుంబ సభ్యుల మనుగడ సజావుగా సాగుతోందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని ఎత్తుండ క్యాంప్ లో గల వెటర్నరీ ఆసుపత్రి ఆవరణలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రొట్టె దిలీప్ పటేల్ ఆధ్వర్యంలో జీవిత బీమా గురించి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం సతీష్ పాల్గొన్నారు. ఈడీ శ్రీనివాస్ రెడ్డి ఎత్తుండ గ్రామ ప్రజలకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం సతీష్, డిఎం నగేష్, మేనేజర్ శ్రీనివాస్, డిఓ రొట్టె దిలీప్ పటేల్, కిషోర్ చంద్ర, సంజీవ్, శివ, ఉద్యోగస్తులు రాగశ్రీ, మురళి తదితరులు పాల్గొన్నారు. అయితే చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇక్కడ. చాలా మంది అనుకుంటారు అట్లా, ఎందుకంటే మాది ఇప్పుడే అన్నారు, మాకు 60 ఏళ్ళు అయిపోయింది, మాకు ఎందుకు పాలసీ అని. అయితే మీకు పాలసీ కాకపోయినా అంటే డబ్బు ఉండాలనే పాలసీ అని కాదు, పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళకి కూడా పాలసీలు చేయించి మరి ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగినట్లయితే మరి వారికి ఫ్యూచర్లో మరి వాళ్ళ పిల్లల బతుకు తెరువు కోసం ఏదైనా కొంత మొత్తంలో కొంత వాళ్ళు పొదుపు చేసుకొని ఇటువంటి పాలసీలు కట్టుకుంటే ముఖ్యంగా పేదకి యొక్క న్యాయం జరిగినట్లు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ దానికి వాళ్ళ ఈ శ్రీరామ్ ఇన్సూరెన్స్కు కొద్దిగా ఎట్లా ఉన్నా కానీ అంటే పాలసీ రకంగా కొద్దిగా సులువుతరంగా ఈ శ్రీరామ్ పాలసీ కొంత నాకు అనిపించింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఈరోజు జరిగిన ఈ బెనిఫిషియరీ విధంగా అంటే వాస్తవంగా చావాలని ఎవరు అనుకోరు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా వాళ్ళ కుటుంబంకు అండగా ఉంటారు. కాబట్టి ఇటువంటి పాలసీలు కట్టించవలసిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి శ్రీరామ్ పైన ఇన్సూరెన్స్ వాళ్ళు అన్యత భావించకుండా ఒక పెద్ద మనిషిగా నేను కొన్ని అంటే మా పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు చాలామంది. ముఖ్యంగా మీరు వినండి ఏంటంటే మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకులో ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే 30,000 పాలసీ 40,000 పాలసీలు మేము ఎడగట్టిస్తాం పేదవాళ్ళకి అంటారు. అయితే ఆ విధంగా వాళ్ళు కట్టించుకుంటారు. మనం చేసే ఏంటంటే మన దగ్గరికి రెగ్యులర్ పని చేసే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్ లేదా జీతం వస్తారు, కైకిలు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు రిస్క్ కాకుండా ఎస్బీఐ వాళ్ళు ఏం చేసారు అంటే 1436 రూపాయల పాలసీ. ఇది మరి చాలామందికి తెలియదు, మీరు ముఖ్యంగా ఇది గమనించుండ్రి. 1436 రూపాయలంటే మన పెద్ద రైతులకు ఒక రోజు కూర్చున్నటువంటి ఖర్చు కాదు. మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి జీతగాలు కానివ్వండి, పని ఖర్చు వాళ్ళే కానివ్వండి, ఒకవేళ 1436 రూపాయలు మీరు సంవత్సరంకు కట్టినట్లయితే ఆ ఫ్యామిలీకి దరిదాపుగా మీరు 24 లక్షల రూపాయలు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఈ సందర్భం కాదు, ఫీర్బీ నేను ఒక పెద్ద మనిషిగా నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మన పిల్లలు మీకు జీతం వచ్చేటోళ్ళకి 1436 రూపాయలు. చాలామందికి నేను సర్పంచ్ అయిన తర్వాత మినిమం 450 పాలసీలు చేయించినాను. మేము అడుగుతాం పాలసీ కట్టుకోండి అంటే ఆయన ఏమంటాడంటే జరిగా చూద్దామని అంటే జరిగా దండేసుకు వెళ్ళిపోతాడు ఆయన హ్యాపీగా. ప్రాబ్లం అంతా ఉన్న వాళ్ళకి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమాని చనిపోతే అక్కడ ఉన్న అమ్మాయికి 2 రకాల సపోర్ట్లు కావాలి, ఓదార్పు కావాలి, డబ్బులు కావాలి. అందరూ వస్తారు, ఓదారుస్తారు, డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ డబ్బులు ఇచ్చేది ఒకటే లైఫ్ ఇన్సూరెన్సే. సర్పంచ్ గారు కూడా చాలా వివరంగా చెప్పారు. మేము ఈ సందర్భంగా ఇక్కడ మిమ్మల్ని పాలసీ చేయమని కోరటం కన్నా కూడా దీని యొక్క ఆవశ్యకతను మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. శ్రీరామ్లోనే చేయండి అని కూడా మేమేం చెప్పను, వాళ్ళకి నచ్చిన కంపెనీలో చేసుకోమనండి, బట్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి అది తెలియపరుద్దాం ఉద్దేశంతోనే ఇక్కడ మేము పెట్టాము. మాకు సహకరిస్తున్న పటేల్ సార్కి మీ తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ క్లైంట్ తీసుకొస్తాం. మున్సిపల్ కార్మికులు సంఘటితంగా ఉన్నప్పుడే సమస్యలను పరిష్కరించుకుంటామన్న నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. మున్సిపల్ తెలంగాణ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ భీమ్గల్ మండల అధ్యక్షులుగా సున్నపు ఓంకార్ ఎన్నికయ్యారు. ఆదివారం ఆ సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్యవర్గం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా కొండ్ర విజయ, బాలమణి, కార్యదర్శిగా బి విశ్వనాథం, కోశాధికారిగా పతాని నవీన్, సహాయ కార్యదర్శులుగా మధు, మనోహర్, సలహాదారులుగా గుర్రం చిన్నరాజన్న,
రోషన్న, ప్రవీణ్, రఘు, పోసాని, చెప్పాల లక్ష్మిలను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గం కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుండి పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ యూనియన్ కొరకై సభ్యులమంతా కలిసి యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్రటరీ కేచర్ అందరినీ సభ్యులని ఎన్నుకున్నాం. ఏకగ్రీవంగా చేసి కార్మికుల సమస్యలపై పోరాటం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని అమలు చేయడం కోసం విస్తృతంగా చర్యలు తీసుకుంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. ప్రజాధనం వృధా కాకుండా జమిలీ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేస్తుందని జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయడానికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్సభ ఎన్నికలకు ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలని బీజేపీ 1984 నుండి ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ చేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల వ్యయాన్ని తగ్గించవచ్చునని, ఎన్నికల ఖర్చులలో అవినీతి జరగకుండా చూసేందుకు సులువైన మార్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారానే సాధ్యమని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల అంచనా వ్యాయం 1.35 లక్షల కోట్ల రూపాయలని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని తెలియజేశారు. అలాగే నిరంతరం ఎన్నికలు నిర్వహించడం వలన దేశంలో సుమారుగా 1 కోటి ఉద్యోగాలు ఎన్నికల డ్యూటీలో పాల్గొనవలసిందని, ప్రతి ఎన్నికల్లో జాతీయ నాయకులు, మంత్రులు ప్రచారంలో పాల్గొనడం వల్ల అధిక ఖర్చు అవుతుందని వివరించారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తాయన్నారు. ఇందుకు గాను ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకు ఈ జమిలీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అవగాహన కల్పించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు. ఈ సమావేశంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ పొతన్కర్ లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, సీనియర్ నాయకులు రామచంద్ర, నాంగోళ్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు నడిపించే పార్టీ. నేను కూడా ఈ పార్టీలో ఒక కార్యకర్తగా రావడం జరిగింది. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపించే పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఓడిపోయినా, నాకు టికెట్ రాకున్నా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్నందుకే ఈ ముందు ఎమ్మెల్యేగా నేను నిల్చున్నా. లేదా అటు చూసినట్టు ఎమ్మెల్యే అవుతుంటున్నా. తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది. ఇవాళ దేశ రాష్ట్రపతి కానీ, ఇవాళ అనేక సందర్భాలు ఇవాళ మన యోగి గారితో పాటు మొన్న రాజస్థాన్లో, ఒరిస్సాలో, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అందరం ఊహించిన ఆయన అవుతాడని. పనిచేసే కార్యకర్తలకు దీంట్లో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది, పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు తెలంగాణలో ఇందూరు జిల్లా అంటే ప్రథమ స్థానంలో ఉంది. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదైతే మనము 25-50గా ఆల్మోస్ట్ అందరూ పనిచేసారు అనుకుంటా. మీ అందరికీ కూడా ఎమ్మెల్సీ విజయంలో మీ పాత్ర, ప్రధానమైన పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. తప్పకుండా ఇంకా అనేక సంస్కరణలు చూస్తాం భవిష్యత్తులో. ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాత ఈ మైగ్రెంట్స్ తోటి మనకి ఏదైతే ఉందో, ఇక్కడ అర్బన్ విషయానికి వస్తే అర్బన్ కానీ, బోధన్ కానీ, ఈ మైనారిటీస్ సంఖ్య ఎంత పెరుగుతూ ఉందంటే మనం మనసులలో ఏమనుకుంటున్నామో ఇది ఉంటే బాగుంటుంది, అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేస్తాం.
ఆధార్ దిగుతాన్ని భవిష్యత్తులో కంపల్సరీ అక్షరాస్యత తక్కువ సందర్భంలో ఈ ఎన్నికల విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఆ రోజు అభ్యర్థి పేరు చదువుకోవడం కానీ అభ్యర్థి గురించి తెలియకపోవడం వల్ల పార్టీ సింబల్ మీద మన దగ్గర జాతీయ ఎన్నికలు కానీ ప్రాంత ఎన్నికలు కానీ చివరికి ఒక 50-60 ఓట్లు ఉండే సొసైటీ డైరెక్టర్ కూడా లేదు 100-115 ఉండే బూత్ మన వార్డు మెంబర్ కూడా మనం సింబల్ మీద ఎలక్షన్ కొట్టాడుతాం. ఇదే దేశ తేడా ఇదనేది. కానీ విచిత్రం ఏంటంటే మొన్న సింబల్ లేకుండా వివేకవంతులు విద్యావంతులు వేసిన ఎలక్షన్లో 2,50,000 ఓట్లు పోలైతే అలా 28,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటు అనేది ఒక మనకున్న హక్కు. ఇది ఆ హక్కును వినియోగించుకోవాలి. ఇలా ఒకే దేశం ఒకే ఎన్నిక అని ఎందుకు అంటున్నాం? మనం చూస్తున్నాం 23 డిసెంబర్ కన్నా ముందు నుంచి మన దగ్గర చర్మ సంబంధ సమస్యలతో పాటు సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవారు మట్టి స్నానం ఆచరిస్తే చర్మంపై సూక్ష్మ రంధ్రాలు పరిశుభ్రమై 54 రకాల చర్మ వ్యాధులు నయమవుతాయని పతంజలి యోగా శిక్షకులు యోగరత్న ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి నెల అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద నిర్వహించే మట్టి స్నాన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని యోగా సాధన చేస్తూ ఆరోగ్యవంతులవ్వాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామ శివారులో గల అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద పతంజలి యోగా గురువు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి స్నాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మృతిక స్నానం ఆచరించడంతో పాటు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల అనేక వ్యాధులు నయమవుతున్నాయని పలువురు యోగా సాధకులు తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువులు ప్రభాకర్, కిషన్లు మాట్లాడుతూ దీర్ఘకాలిక చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు మట్టి స్నానం ఆచరించడం ద్వారా పలు రకాల చర్మ సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మట్టి స్నానంలో ఉపయోగించే పుట్టమట్టిలో గానుగా, వేప, కలబంద, తక్కెల, ఆవుపేడ, గోమూత్రము, తేనె, రోజ్ వాటర్లతో పాటు 80 రకాల వనమూలికలను కలిపి మృతిక స్నానానికి ఉపయోగిస్తారన్నారు. దీని ద్వారా చర్మ సౌందర్యం పెరిగి కాంతివంతంగా తయారవుతోందని, అలాగే చర్మ వ్యాధుల నుండి కాపాడుకోవాలనుకునే వారు వనమూలికలతో కూడిన మట్టిని శరీరానికి అంతటా రాసుకుని గంటపాటు ఎండలో నిలబడి స్నానం ఆచరించాలని వారు కోరారు. దీంతో శరీరం మంచి కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మ వ్యాధులు దూరమవుతాయన్నారు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లు మోకాళ్లపై వనమూలికలతో కూడిన మట్టి ప్యాక్లను వేసుకోవడం వల్ల క్రమేణా కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయన్నారు. అనంతరం బోటింగ్ పాయింట్ వద్ద నిర్వహించిన హోమంలో యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా శిక్షకులు ఆంజనేయులు, సూర్యకిరణ్, పలు గ్రామాల నుండి విచ్చేసిన యోగా సాధకులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవారు మట్టి స్నానం ఆచరిస్తే చర్మంపై సూక్ష్మ రంధ్రాలు పరిశుభ్రమై 54 రకాల చర్మ వ్యాధులు నయమవుతాయని పతంజలి యోగా శిక్షకులు యోగరత్న ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి నెల అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద నిర్వహించే మట్టి స్నాన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని యోగ సాధన చేస్తూ ఆరోగ్యవంతులవ్వాలని ఆయన కోరారు. మట్టి స్నానంలో ఉపయోగించే పుట్టమట్టిలో గానుగా, వేప, కలబంద, తక్కెల, ఆవుపేడ, గోమూత్రము, తేనె, రోజ్ వాటర్లతో పాటు 80 రకాల వనమూలికలను కలిపి మృతిక స్నానానికి ఉపయోగిస్తారన్నారు. దీని ద్వారా చర్మ సౌందర్యం పెరిగి కాంతివంతంగా తయారవుతుందని, అలాగే చర్మ వ్యాధుల నుండి కాపాడుకోవాలనుకునే వారు వనమూలికలతో కూడిన మట్టిని శరీరానికి అంతటా రాసుకుని గంటపాటు ఎండలో నిలబడి స్నానం ఆచరించాలని వారు కోరారు. దీంతో శరీరం మంచి కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మ వ్యాధులు దూరమవుతాయన్నారు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లు మోకాళ్లపై వనమూలికలతో కూడిన మట్టి ప్యాక్లను వేసుకోవడం వల్ల క్రమేణా కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయన్నారు. అనంతరం బోటింగ్ పాయింట్ వద్ద నిర్వహించిన హోమంలో యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా శిక్షకులు ఆంజనేయులు, సూర్యకిరణ్, పలు గ్రామాల నుండి విచ్చేసిన యోగా సాధకులు పాల్గొన్నారు. ఇప్పుడైతే ఈ మట్టి కూడా ఎట్లా సేకరిస్తామంటే మేము మా కిరణ్ వాళ్ళు సహకరించారు. ముఖ్యంగా పుట్టమట్టి, తర్వాత దీనికి నల్ల రేగడిలో మందు పొయ్యని మట్టి, లేదా చెరువులో వెనకాల మిగిలిపోయినటువంటి ఒండ్రు, లేదా నదీ తీరంలో ఎండిపోయినటువంటి ఒండ్రు తీసుకొచ్చి సన్నగా దంచి పొడి చేసి జల్లించి నీళ్ళలో కలపడం జరుగుతుంది. ఇది కొంతవరకే మనకు బాడీకి ఎఫెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో మూసుకుపోయినటువంటి శ్వేత రంధ్రాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ కావడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ మట్టిలో ఉన్న ముఖ్యమైన 8 పోషక తత్వాలు మన శరీరంలో పేరుకుపోయినటువంటి మలిన పదార్థాలన్నింటి టాక్సిన్స్ అన్నీ మట్టి లాగేసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ దూరం అయిపోతాయి. చాలా రకాల జబ్బులు తగ్గుతాయి. అందులో ముఖ్యంగా శరీరం, మన చర్మానికి ఉండేటటువంటి జబ్బులు, ఎంతో కాంతి వస్తుంది. ఈ డైలీ సబ్బులు కాదండి, ప్రకృతి మాత మనకు అందించినటువంటి ఇలాంటి మట్టితో
డైలీ మన ఫేస్కి పూసుకొని ముఖానికి ఒక పావు గంట నుంచి అరగంట ఉంచుకొని కడుక్కున్నట్టయితే ఏ సబ్బులు క్రిములు వేయులకు సంబంధించినవి కూడా పనికిరావు. అలాంటి దాన్ని మేము ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా యోగ సాధకులు, తర్వాత అన్ని యోగా సంఘాల వాళ్ళు సుమారు 16 నుంచి 17 యోగా సంఘాల వాళ్ళు వచ్చారు. 250 నుంచి 300 మంది ఇందులో పాల్గొన్నారు. చాలా సంతోషంగా దీనికి తగ్గట్టుగా ఇటు బాపునగర్ వాళ్ళు, తాడెం యోగా సెంటర్ వాళ్ళు ఇక్కడ అల్పాహార విందు మనకు ఏర్పాటు చేశారు. అందరికీ వారికి కూడా ధన్యవాదాలు. మట్టిని సేకరించినటువంటి తాడెం యోగా సెంటర్ ముఖ్యంగా సూర కిరణ్ గారికి, రాజరెడ్డి గారికి వారికి మా ధన్యవాదాలు. అట్లానే మూలికల సేకరణలో మాకు బోర్గాం యోగా సెంటర్ వాళ్ళు బంటు సంతోష్ అండ్ రమేష్ ఇంకా తదితరులంతా కూడా సహకరించారు. అన్ని యోగా సెంటర్ వాళ్ళు ఎంతో కొంత పాలు పంచుకున్నారు. అట్లాగే ఈ మూలికలన్నీ ఎలా ఏం తేవాలి, 24 మూలికలు ఏవేవి కలపాలి, ఏం చేయాలని మాకు వివరించినటువంటి యోగరత్న ఎక్కుండ ప్రభాకర్ గారు. ఇందులో ఇది కాకుండా పంచగవ్యాలు కూడా కలపడం జరిగింది. ఈ పంచగవ్యాలు మీ అందరికీ తెలుసు, మన గోవర్క్, గోమయం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కూడా పల్లె పల్లెకు చెప్తూ కొన్ని రోగాలకు మనం మూలికలు చూపిస్తూ అందరికి అందిస్తూ ముందడుకు పోదామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. మరి మమ్మల్ని మీ ఊరిలో ఒక యోగా సెంటర్ ఓపెన్ చేసి పిలిస్తే మేము వచ్చి ఉచితంగానే మీకు సేవ చేయగలుగుతాం సార్. ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో మమ్మల్ని సంప్రదించండి, మాకు ఫోన్ చేయండి. మాకు అయిన సహకారము మాతో అయినంతా మీకు అందిస్తామని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎడపల్లి మండలంలో పోచమ్మ పండుగ బోనాలు ఘనంగా కొనసాగాయి. ఊరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని మహిళలు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల రేణుకేళ్లమ్మ ఆలయం వద్ద ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా కొనసాగాయి. బోనమెత్తిన మహిళలు బాజా భజంత్రుల నడుమ ఆలయం వరకు సమూహంగా తరలి వెళ్లారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం ఆలయం వద్ద పుట్టకు దనిపోయిట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని నిర్వాహకులు నటరాజు గౌడ్ తెలిపారు. రేణుకేళ్లమ్మ ఉత్సవాలు మంగళవారం వరకు కొనసాగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్క బోనం తీయాలి. ఇంటింటి వాసులు కూడా అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాము. ఇది 2వ పండుగ చేస్తున్నాము. అమ్మవారి దయ ఉండి అందరికీ బాగుండి బాగా చేస్తే ఇంకా మంచి చేయాలని అనుకుంటున్నాము. పిల్లల పాపలు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2కి చోటు కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాదిగ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 9% కాకుండా 11% రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు కానాపురం సంపత్, మండల ప్రధాన కార్యదర్శి బొడ గణేష్, గ్రామశాఖ అధ్యక్షుడు దుబ్బక రాజన, నాయకులు ఎదుసయ్య, సంజు, కృష్ణ, ముట్టల సతీష్, ఐనల వెంకటేష్, నర్సయ్య, సంజీవ్, ఐనల సంజీవ్, సాయన్న, బక్కన్న, సిరికొండ కారోబార్, కానాపురం ప్రవీణ్, సిరికొండ వేడీసీ ప్రధాన కార్యదర్శి ఆయన వడ్డన్న పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గౌరవశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదయ్య గారి ఆదేశానుసారం సిరికొండ మండల కేంద్రంలో రీలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చట్టబద్ధత తీసుకురావాలి. అలాగే తెలంగాణలో అత్యధికంగా మెజారిటీ ఉన్న మాదిగలకు ఇప్పటికే కేటాయించిన 9% రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా 11% రిజర్వేషన్ కేటాయించాలా. అలాగే తెలంగాణ గవర్నమెంట్లో మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. కావున ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2% 2కి మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాలా. అలాగే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగాల్లో ఫలితాలను విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ఆ ఫలితాలు విడుదల చేయాలా. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రాకుండా ఫలితాలు విడుదల చేస్తే మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డలు అందరూ అన్యాయంగా గురవుతారు. కావున మాకు వచ్చే రిజర్వేషన్ ప్రకారంగా 100% మాకు మాదిగలు అత్యధికంగా ఎక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. కావున మాకు కావాల్సిన వాటా మాకు దక్కే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలా. లేని పక్షంలో మాకు అన్యాయం చేయాలని కావాలని ఒకవేళ గవర్నమెంట్ ప్రయత్నిస్తే మా మాదిగల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే ఇంతకుముందు మాదిగలతో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూలిపోయిందో అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. కావున దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందుగానే మేల్కొని
ఎలాగైతే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పాస్ చేయడం జరిగిందో అదేవిధంగా చట్టబద్ధత తీసుకొచ్చి 11% రిజర్వేషన్ తీసుకొచ్చి మా ఎమ్మెల్యేలకు ఇద్దరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షుడు కానపురపు సంపత్, గ్రామశాఖ అధ్యక్షుడు దుబాక రాజన్న, మండల ప్రధాన కార్యదర్శి బోడ గణేష్ మరియు గడుగోలు వాస్తవ్యులు మన కట్ట సాయన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పీకర్ ను అవమానించేలా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలపై గరం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి, కేటీఆర్ల దిష్టిబొమ్మల దగ్ధం. దేశంలో హిందువులను విడగొట్టే కుట్రకు పన్నాగం. ఆర్ఎస్ఎస్ శతవసంత ఉత్సవంలో అమరలింగన్న విమర్శనాస్త్రం. ముస్లింలకు కల్పించబడ్డ రిజర్వేషన్లు తొలగించడం అసాధ్యం. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ స్పష్టం. చర్మ సంబంధిత సమస్యలకు మడ్బాత్ తో పరిష్కారం. అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద యోగారత్న ప్రభాకర్ ఆధ్వర్యంలో మట్టి స్నానాల కార్యక్రమం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో తగ్గనున్న ఖర్చులు. విధాన అమలు కోసం కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంటోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.